Brahmadevi life is a journey. Dharma mein road never get disturb honey. Circles vachina steady ga nilabadi Rama wipe on you know we never go down baby. హాయ్ అండి, ఇదేంటంటే మా పిల్లలు శ్రీలంక వెళ్ళారు. వాళ్ళు అక్కడ తీసిన వీడియోలని వివరంగా మొత్తం అన్ని డీటెయిల్స్ తోటి మీకు అక్కడ వాళ్ళు తిరిగిన ప్రదేశాలు చూపిస్తూ వివరాలన్నీ ఇస్తానండి. క్లారిటీగా ఉంటాయి, చక్కగా చూడండి. మీరు ఎప్పుడైనా ఈ ట్రిప్ వెళ్తే మీకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. ట్రిప్ మొత్తం పిల్లలకి 1,80,000 అయ్యిందండి. హైదరాబాద్ నుంచి డైరెక్ట్ కొలంబో ఫ్లైట్ తీసుకుని కొలంబోలో దిగి 2 రోజులు కొలంబోలో ఉండి అక్కడ కొలంబోలో ఊరంతా తిరిగి కొలంబోలో నుంచి పిన్నావాలాకు వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత పిన్నావాలాలో ఒక ఎలిఫెంట్ శాంక్చురీ ఉందన్నమాట. అక్కడ అంటే టూరిజం కమర్షియల్ పర్సన్ కోసం వాడిన ఏనుగులను ఎలిఫెంట్ ఫ్రీడమ్ ప్రాజెక్టు అని వాళ్ళు ఆ ఏనుగులను తీసుకుని వచ్చి వాటికి రిటైర్మెంట్ లాగా కల్పిస్తున్నారన్నమాట. వీళ్ళ దగ్గర 2 ఏనుగులు ఉన్నాయి. ఆ ఏనుగుల వీడియోలు మీకు పెట్టాను, అవి కూడా చూడండి. ఇది చిన్నగా మీకు క్లారిటీగా అర్థమవడానికి ఇక్కడ కొన్ని వీడియోలు పెట్టాను, ఇవి కూడా చూడండి. షార్ట్ వీడియోలో మొత్తం ఇంకా క్లారిటీగా ఉందన్నమాట. వీటి పేర్లు ఏంటి అంటే ఒక దాని పేరు కుమారి, మరో దాని పేరు మనాకే. వేరే చోట్ల మన కోసం మన స్వార్థం కోసం ఏనుగులతో ఫోటోలు తీసుకోవడం అలాంటివన్నీ చేస్తామండి. భయపెట్టడం, ఏనుగులకి కావాలని భోజనాలు పెట్టడం అలాంటివన్నీ చేస్తామండి. ఈ ఎలిఫెంట్ ఫ్రీడమ్ ప్రాజెక్టులో 2 ఏనుగులతో మనం రోజు 3 గంటలు 4 గంటలు గడపచ్చు అనమాట. $90 పే చేశారండి వీళ్ళు. మనం ఉన్న ఈ 3 గంటల సమయం కూడా మనకి నచ్చినట్టు వాటిని తిప్పమండి. అవి ఎలా తిరుగుతున్నాయో వాటి వెనకాతలే వెళ్ళి మనం వాటికి చూసుకుంటూ ఉండాలన్నమాట. మీకు షార్ట్ వీడియోలో కూడా అదే చెప్పానండి. వాటిని ఏ ఇబ్బంది పెట్టరన్నమాట. వాటి ఆహారం అది కోసం మనం వీళ్ళకి మనీ పే చేస్తున్నాం అన్నమాట. ఈ జంతువులను పర్యాటకుల కోసం ఇబ్బంది పెట్టకూడదు అన్నదే ఈ ఎలిఫెంట్ ఫ్రీడమ్ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం అన్నమాట. ఈ ఎలిఫెంట్ ఫ్రీడమ్ ప్రాజెక్ట్ వాళ్ళ దగ్గరే హోమ్ స్టే కూడా ఉందండి. అక్కడే వీళ్ళు ఉన్నారు. అక్కడ శ్రీలంక లోకల్ వంటకాలు వీళ్ళు చక్కగా తయారు చేసి పెట్టారండి. హోమ్ స్టే వాళ్ళే చేసి పెట్టారు, చాలా బాగా చేసి పెట్టారట. అవన్నీ కూడా రుచి చూశారు మా వాళ్ళు. పిన్నావాళ్ళలో ఒకరోజు గడిపి తర్వాత వీళ్ళేమో సింగీరియా బయలుదేరి వెళ్ళారండి. ఇవన్నీ చూసుకుని సింగీరియా కూడా వెళ్ళారండి. వీళ్ళు వెళ్ళిన ప్రదేశాలన్నీ చెప్తున్నాను మీకు క్లారిటీగా అవన్నమాట. ఈ సింగేరియా రౌండ్ పోర్ట్ అని కూడా అంటారండి. దీనికి రౌండ్ పోర్ట్ అని కూడా పేరుంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టేట్లలో ఒకటండి. ఇది చూసుకున్న తర్వాత ఎల్లాకు బయలుదేరారు వీళ్ళు. ఎల్లా అక్కడ కొండ ప్రదేశం అండి, అంటే హిల్స్ స్టేషన్ అనమాట. కొండ ప్రదేశం అంటే హిల్ స్టేషనే కదండి, 2 ఒకటే కదా. అదండి ఇక్కడ చూడండి, ఇది దిగడం ఎక్కడం కూడా చాలా కష్టం అండి. పెద్దవాళ్ళు అయితే కొంచెం ఎక్కడం దిగడం కష్టమే, కానీ వీళ్ళు పిల్లలు కాబట్టి ఎక్కారు. కొంచెం ఈ మెట్లన్నీ ఎక్కాలి దిగాలి, కానీ ఇక్కడి నుంచి పైనుంచి వ్యూ అది కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను వెళ్ళినట్టు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు వీడియో కాల్ చేశారండి, అక్కడి నుంచి చూసామండి. చాలా బాగుంది, మాకు చాలా నచ్చింది కూడా ఆ ప్లేస్. రౌండ్ ఫోర్ట్ అది కదా, అవన్నీ చూపించారనమాట. వాళ్ళు వెళ్ళారు కాబట్టి మాకు కూడా అక్కడి నుంచి వీడియో కాల్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదండి ఇప్పుడు, అవన్నీ చక్కగా చూసాం మేము కూడాను. చాలా బాగుందండి, నాకు నచ్చింది. ఎప్పుడైనా వెళ్తే కూడా శ్రీలంక వెళ్ళాలని కూడా అనుకున్నాం అనమాట. అప్పుడు మీకు మళ్ళీ వీడియోలు వస్తాయనుకోండి. వీళ్ళు దిగడం ఎక్కడం, ఎక్కేటప్పుడు కొంత తీశారు, దిగేటప్పుడు కొంత తీశారు. ఇదంతా చాలా బాగుందండి. ఇది వెళ్ళవలసిన ప్రదేశాలలో కూడా ఒకటి. చాలామంది వీడియోలు కూడా పెట్టి ఉంటారు, మీరు చూసుంటారు. కానీ వీళ్ళు ఇలా వెళ్ళి తీసి చాలా ఇదిగా ఆ కొండ చూడండి, దిగేటప్పుడు ఎంత
ఇదిగా ఉంది. తాడు కూడా పెట్టారు, చక్కగా దిగచ్చు కూడాను మనం దిగేటప్పుడు. బాగుంది. ఎక్కడం దిగడం ఒక అదో అనుభవం అంతే. ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చిన అక్కడే ఇది కూడా ఉంటుంది, ఫుడ్ పెడతారు చక్కగా. హోటల్ ఉంటుంది దీని వ్యూ తోటి, ఈ వ్యూ పాయింట్ తోటి చక్కగా దిగి అక్కడ టిఫిన్ భోజనాలు అది చేసేసుకుని వీళ్ళు మళ్ళీ ఇంకో ప్లేస్లలోకి బయలుదేరడం అది చేశారనమాట. అవి కూడా చూపిస్తాను మీకు. ఇది అయిపోయిన తర్వాత అవి కూడా వస్తాయి, మీకు చూద్దరు. కానీ మీకు నచ్చుతున్నాయా ఇదంతా నచ్చిందా? మొదటి నుంచి చూసారా? డీటెయిల్గా చూడండి, మొత్తం వీడియో చూడండి, అప్పుడు డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. వీళ్ళు ఏ ప్రదేశాలకు వెళ్ళాలి ఏంటి అన్నవి కూడా మీకు తెలుస్తాయి. ఆ ప్రదేశాలు మీరు కావాలంటే వెళ్ళొచ్చు, మళ్ళీ లేకపోతే మీరు సొంతగా ఏదైనా ప్రదేశాలకు కూడా మీరు మీకు ఇష్టమైన ప్రదేశాలు ఎంచుకుని శ్రీలంకలో ఆ ప్రదేశాలు కూడా చూసుకుంటూ ఉండొచ్చు అనమాట. గుళ్ళు గోపురాలు, వీళ్ళైతే గుళ్ళు గోపురాలు తిరగలేదు, అవన్నీ శక్తిపీఠాలు అవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా చూసుకుంటూ ఉండొచ్చు అనమాట మనం. ఓకేనా? బాగుందా? మీకు నచ్చిందా? నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూడండి ఎలా ఉందో, వ్యూ మాత్రం చాలా బాగుందండి. ఎంత బాగుందో చూడండి. ఇలా దిగడం బాబాయ్ భయం కూడా వేస్తుంది, నాకు చూస్తుంటేనే భయం వేస్తుంది. ఇదండి దిగిపోయి కిందన ఇక్కడ ఈ వ్యూ తోటి చూడండి, ఆ కొండ అంతా ఎక్కి దిగారనమాట. ఆ వ్యూ తోటి మనకి ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఎల్లాకి వెళ్ళారని చెప్పాను కదండి. ఆ ఎల్లాలో 2 రోజులు ఉన్నారండి. ఎల్లాలో 2 రోజులు ఉండి ఆ చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా చూసారండి. ఓ బ్రిడ్జ్ ఉంటుందండి, ఆ బ్రిడ్జ్ మెయిన్ ఆర్చెస్ బ్రిడ్జ్ ఒకటి చూసారు. రావణ వాటర్ ఫాల్ ఒకటి చూసారు. అలా 2 రోజులు ఈ ప్లేస్లో తిరిగేసిన తర్వాత మిరాసాకు వెళ్ళారండి. మిరాసాలో 2 రోజులు పూర్తిగా బైక్ రెంట్ తీసుకుని తిరిగేశారండి. అవన్నీ ప్లేస్లు చూసారండి. మళ్ళీ వీళ్ళు మిరాసా అనే ప్లేస్లో ఒక స్టేలో ఉన్నారండి. ఆ స్టే కూడా మీకు చూపించాను, చిన్న షార్ట్ వీడియో పెట్టాను, అది కూడా చూడండి. మిరాసా అంటే పూర్తిగా బీచ్ టౌన్ అన్నమాట అండి. సరదాగా కాఫీలకు అలా తిరుగుతూ 2 రోజులు కొలంబోలో 53 అంతస్తుల ఇంటికి 15,000 కట్టారండి. 15,000 అయ్యిందండి 2 రోజులకి. అక్కడ ఎల్లాలో మౌంటైన్ వ్యూ రూమ్ ఒకటి తీసుకున్నారండి, అది రాలేదు. ఇదిగో బైక్ తీసుకున్నారని చెప్పాను కదా, ఇలా బైక్లో కూడా వెళ్ళారు. మౌంటైన్ వ్యూ రూమ్ కూడా దీంట్లోనే వచ్చేస్తుందండి, చూద్దాము. ఆ రూమ్కి కూడా 9,000 అయ్యిందండి. మిరాసా రూమ్లోనేమో 4,000 అయ్యిందండి. ఇవన్నీ ఖర్చులండి. మొత్తం ఖర్చు అంతా 1,80,000 చెప్పేశాను మీకు ముందే. కానీ సింగిల్గా చూసుకుంటే ఇలా ఖర్చులు అయ్యాయి అన్నమాట. అదండి. అంతేకాకుండా ఒక ఊరు నుంచి మరో ఊరికి తిరగడానికి లెఫ్ట్ ట్యాక్సీ అని ఒక యాప్ ఉంది. ఆ యాప్ ఎక్కించుకుని కార్లు బుక్ చేసుకోవచ్చు, బైకులు బుక్ చేసుకోవచ్చు, అన్నీ బుక్ చేసుకోవచ్చు. అదే మన ఏంటది అంటారు, ఆటోలు కూడా బుక్ చేసుకోవచ్చండి. అంటే మనకి ఊబరు అవి ఎలాగో అక్కడ అలా అన్నమాట. మనకి శ్రీలంకకి వెళ్ళటానికి వీసా అవసరం లేదండి, భారతదేశ ప్రజలకు మాత్రమే ఇది వీసా అవసరం లేదండి. కానీ ఈటీఏ అని ఒక ఫామ్ ఉంటుంది, అది మనం వెళ్ళే ముందు ఆన్లైన్లో ఫిలప్ చేసి డౌన్లోడ్ చేసుకుని వెళ్ళాలన్నమాట. మన భారతదేశంలో ₹1 శ్రీలంకలో 3.5 రూపాయలతో సమానం అండి. ఇవండి విశేషాలు, క్లారిటీగా మీకు ఇచ్చాను.